ఈరోజు 31, రేపు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మనం ఇలా ఊరికనే కూర్చుంటే కుదరదు. నా శిష్యులను పిలిచి వాళ్ళకి ఏదో పని అప్పచెప్దాం. నా శిష్యులు అన్న మాటే కానీ వాళ్ళు పరమానందయ్య శిష్యులు మించిపోతారు సుమి. ఏరి ఈ బడుద్దాయిలు ఎటుపోయారు సుమి? ఏమిరా నీ కోసం అంతే ఎదురు చూస్తుంటే బడుద్దాయిరా. చెప్పండి స్వామీజీ గారు. ఏమిరా చెప్పేది? నా మెడజవాలు రెప్పులు పుట్టి వస్తుంటే వచ్చి ఎదురు నుంచో. జిల్లేడాకు జిల్జిల్లాకు. ఏమిరా ఈరోజు 31, రేపు 1 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మరి నాకేమీ ఔషధం తీసుకొని రాలేదా? నేను తాగగలిగింది మీరు తాగగలిగింది ఒకే ఒక ఔషధం, జిల్లేడాకు జిల్జిల్. చెప్పమంటారా స్వామి? వాడెక్క ఔషధం ఉంది స్వామి, కావాలా? ఏమిరా నువ్వు మాట్లాడేది? జిల్లేడాకు జిల్జిల్లాకు వాడెక్కాకు వీడెక్కాకు కాదురా, అది వాడ్కా. ఇదిలే కానీ ఆ ఔషధాన్ని ఎప్పుడో నేను సేవించాను, అందుకనే ఎంత యవ్వనంగా ఉన్నా. సరే 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 ఇంకా నువ్వు వెళ్ళు. ఏడి నా రెండో శిష్యుడు కనబడలేదే? ఏమిరా ఈ గురువు గారికి ఏ ఔషధం తెచ్చావురా? నేను తాకపోవటం ఆ గురువు గారు మిమ్మల్ని చూడంగానే నాకు గుర్తొచ్చినది, మీరు వయసుకి తాగగలిగినది ఒక మంచి ఔషధం తీసుకొచ్చాను గురువు గారు. ఏమిరా ఔషధం? గురువు గారు ఆ ఔషధం తాగితే ఉంటది జిల్లేడాకు జిల్జిల్లాకు, జిల్లేడాకు జిల్జిల్లాకు. అదేదో త్వరగా పంపించరా బడుద్దాయ్. ఇప్పుడు వచ్చేవాడు ఆఖరి వాడు నా ఆకలిని తీరుస్తాడో లేదో. స్వామి, నా దగ్గర మంచి ఔషధం ఉంది, అది మీరు తాగాలే కానీ పరమలోకాలకి పర్మనెంట్ గా వెళ్ళిపోతారు. మందురా? ఏమిరా ఔషధము? నన్ను పైకి పంపిస్తావా ఏమిటి? స్వామి, మీరు చెప్పినది ఏమిటి? ఔషధం అనగా ఏమిటి? మందు పొడి రూపంలో తీసుకుంటారు. పొడి రూపంలో దాన్ని తీసుకొని వచ్చి దాన్ని మంచినీటిలో కలిపారు. అది ఏమిటో కాదు స్వామి, జీవన మందు. వాళ్ళైనా మంచి ఔషధం తెచ్చారు, నువ్వేందిరా నన్ను ముంచే ఔషధం తెచ్చావు? అదేదో నువ్వే తాగి తగలడు. చూసారా, మా శిష్యులు పరమానందయ్య శిష్యుల్ని మించిపోతారు సుమి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.